హలో అండి, వెల్కమ్ టు సురేఖాస్ కిచెన్. ఈరోజు నేను పన్నీర్ తోటి సూపర్ రెసిపీ చేస్తున్నానండి. చిల్లీ పన్నీరు చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ డిన్నర్ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. డిన్నర్ కోసము చాలా హెల్తీ కూడాను. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీనికోసం నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్ సైజులో వచ్చేటట్టు సమానంగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. చూడడానికి బాగుంటుంది, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఒక చిన్న స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి. అలాగే ఇందులో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. మనం వేసినవన్నీ కూడా అన్ని ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఆ ముక్కలకున్న తడితోటి సరిపోతుంది. ఇంకా మనం ఏం వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండా ఇప్పుడు ఈ ముక్కలకి అంతా ఒక కోటింగ్ లాగా పట్టేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్న ఈ పన్నీర్ ముక్కలన్నిటినీ కూడా అందులో వేసేసుకోవాలి. కావాలంటే ఇక్కడ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ షాలో ఫ్రై మాత్రమే చేస్తున్నాను. ఆ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా కదా, అందులోనే సన్నటి మంట మీద అవన్నీ చక్కగా వేగే వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకుంటున్నాను. కొద్ది కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటూ కదుపుకుంటూ అన్ని వైపులా మంచిగా ముక్క వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఇంకేం పట్టదండి, ఆ ఉన్నదే సరిపోతుంది. అది ఎక్కువేం పీల్చదు, ఆయిల్ పీల్చదు. మనకి వేగడానికి సరిపోవాలి కాబట్టి అంత ఆయిల్ వేసాను. అదే ఆయిల్లో అలా ఫ్రై అవుతుంది. అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి. ముక్కంతా ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా మెల్లగా అటు ఇటు కదుపుకుంటూ అన్ని వైపులా కాలేటట్టుగా ఫ్రై చేసుకున్నానండి అన్ని ముక్కల్ని. చూసారు కదా, మంచిగా ఎర్రగా ఫ్రై అయినాయి. నల్లగా మాడనివ్వకూడదండి, ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీన్నంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో చిన్నగా సన్నగా తరుక్కున్నటువంటి అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను ఇందులో. ఇవి కూడా మంచిగా వేగనివ్వాలి. చక్కగా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఇవి కూడా. తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఒకదాన్ని తరుక్కున్నాను. కొంచెం పెద్ద ముక్కలుగా తరుక్కొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది కొద్దిగా వేగనివ్వాలి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు క్యాప్సికమ్ ముక్కలు, ఒక మీడియం సైజువి 3 తీసుకున్నాను. అవి కూడా పెద్ద సైజులో ఇప్పుడు కనిపిస్తున్న విధంగా ఆ పెద్ద సైజులో తరుక్కొని వేసుకోవాలండి. తర్వాత ఈ ముక్కల్ని కొద్దిగా మగ్గడానికి మూత పెట్టుకున్నా నేను. 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనిచ్చాను. తర్వాత ఇప్పుడు మూత తీసి చూశాను, మంచిగా మగ్గాయి. మరీ మెత్తగా మగ్గిపోక్కర్లేదండి, ఇలా ఉంటే చాలు. ఇప్పుడు ఇందులో కొద్దిగా అంత ఉప్పు వేసుకుంటున్నాను. మన రుచికి సరిపడా వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న స్పూన్ తోటి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు కొద్దిగా ఉప్పు తినే ఎక్కువ వారైతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఉప్పు. అలాగే కారం పొడి కూడా 2 స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. ఇక్కడ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి కొద్దిగా. ఒక స్పూన్ దాకా వేసుకున్నాను పెప్పర్ పౌడర్. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజు టమాటాలను తీసుకున్నాను. వాటిని కూడా పెద్ద ముక్కలుగానే తరుక్కొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా అన్నీ మనం వేసినవన్నీ కూడా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్టయితే మనం వేసినవన్నీ కూడా ముక్కలు మంచిగా మగ్గాయి. అన్నీ మనం వేసినవన్నీ కూడా పదార్థాలన్నీ కూడా వాటికి పట్టాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా టమాటో సాస్ వేసుకుంటున్నానండి. ఒక 2-3 స్పూన్లు వచ్చేలాగా వేసుకుంటున్నాను. అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో ఒక 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకొని
దాన్ని కొద్దిగా వాటర్ వేసి ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని మనము ఇందాక తయారు చేసుకుంటున్నటువంటి ఈ మిశ్రమంలో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. మొత్తము ముక్కలన్నిటికీ మనం వేసిన కార్న్‌ఫ్లోర్ మంచిగా పట్టేటట్టుగా. ఇవి వేయగానే చిక్కపడిపోతూ ఉంటుంది కార్న్‌ఫ్లోరు. అందుకనే ఫాస్ట్‌గా కలిపేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఇందులో మనం మొదటగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలా అంతా కూడా అన్ని పన్నీర్ ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. కావాలంటే ఇక్కడ మనము ఒకసారి రుచి చూసుకొని ఉప్పు, కారం ఏమైనా తక్కువైనట్టయితే మిక్స్ చేసుకోవచ్చండి, వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, అవి తీసుకున్నాను. అవి తీసుకున్న దాంట్లో సగం ఇప్పుడు వేసుకుంటున్నాను, ఈ డిష్లో వేసుకుంటున్నాను. మిగతాది గార్నిష్కి ఉంచుకుంటాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి ఈ చిల్లీ పన్నీర్ ఎంతో హెల్తీ వేలో రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇలా తప్పకుండా ఒకసారి చేసుకొని చూడండి, మీకు నచ్చుతుంది తప్పకుండా. మీరు కూడా ఇలా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి తప్పకుండా. ఇలా రెడీ అయినటువంటి ఈ చిల్లీ పన్నీర్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వేడివేడిగా చిల్లీ పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఇందులో మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. వెజిటేబుల్స్ వేసాము, అన్నీ కూడా హెల్తీవే. తప్పకుండా తయారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.